చెల్లించి సొసైటీని ఫంక్షన్లోకి తేవాల్సిన అవసరం ఉంది. డిఫంక్ అయిపోతున్నాయి సొసైటీలని. సొసైటీకి ఎలక్షన్లు పెట్టించండి సార్. సొసైటీలకు ఎలక్షన్ నుంచి డైవర్ట్ కాదు సార్. ఎందుకంటే ఈ రూపేణ వృత్తి లభించదు కనుక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తీసుకునే బట్టలు కానీ అవన్నీ మన చేనేతకి ప్రొవైడ్ చేసినవి కనుక మనం కొనగలిగితే వాళ్ళు కొంత రక్షణ కల్పించవచ్చు. దాని మీద ప్రయత్నం చేయమని రిక్వెస్ట్ చేయడమే నా ఉద్దేశం సార్. మంత్రి గారు. అధ్యక్ష, ఈ ఇష్యూ అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్ష. భానుప్రకాష్ గారి కాన్స్టిట్యున్సీలో కానివ్వండి, మా బుచ్చే తాతయ్య కాన్స్టిట్యున్సీలో కానివ్వండి, మా మంగళగిరి నియోజకవర్గంలో కూడా చేనేత సోదరులు చాలామంది ఇబ్బంది పడే విషయం వాస్తవ అధ్యక్ష. అందుకే పాదయాత్రలో నేను వాళ్ళని కలిసినప్పుడు ఆనాడు మన హామీ ఇచ్చి 200 యూనిట్లు కరెంట్ ఉచితంగా ఎవరైతే వాళ్ళ ఇంట్లో మగ్గాలు ఉన్నాయో వాళ్ళకి ఉచితంగా ఇస్తామని చెప్పాము. ఆ హామీ కూడా ఈరోజు ప్రజాప్రభుత్వం నిలబెట్టుకుంటాం కూడా జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ ఏంటంటే అధ్యక్ష, మనము గతంలో కూడా దీని గురించి చాలా చర్చలు జరిగినాయి. ఎంత కొంత రిజర్వేషన్ ఇవ్వాలి, కొంత శాతం చేనేత సోదరులు తయారు చేస్తున్న వస్త్రాలు ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకి అందజేస్తే బాగుంటుందని కూడా గతంలో కోరటం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఇదేంటంటే ఒక స్ట్రక్చరల్ చేంజ్ రావాలి. ఇది సింపుల్గా ఒక జియో ఇష్యూ చేసి నేను చేస్తామని చెప్పి ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఏంటంటే కొన్ని సందర్భాల్లో సొసైటీలో ఆ సప్లై చేయలేకపోయారు అధ్యక్ష. కొన్నేమో ఒట్టి షర్టింగ్ చేయగలుగుతూ ఉంటారు, కొంతమంది వేరే చేయగలుగుతూ ఉంటారు. అదేవిధంగా డైమెన్షన్స్ ప్రాబ్లం కూడా వచ్చిందంటే విత్ ఆఫ్ ద క్లాత్ కూడా ప్రాబ్లం వచ్చింది అధ్యక్ష. రెండో అంశం కూడా అధ్యక్ష, మేమందరం మంత్రులందరూ కూడా మేము అనుకుంటూ ఉంటాం, మా ఫైనాన్స్ మినిస్టర్ గారు పెద్ద చెక్ పోస్ట్గా తయారైపోయారు. ఎందుకంటే ఆయనకున్న ఇబ్బందులు ఆయనకున్నాయి, ఆర్థికంగా ఇంకా రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాల్సిన అవసరం ఉంది. సో ప్రభుత్వం ఏ ప్రైస్తో అయితే కొనుగోలు చేయాలనుకుంటుందో ఒక కంపిటేటివ్ బిడ్డింగ్లో వెళ్ళినప్పుడు దాంట్లో మనల్ని ఎట్లా పోటీ పడాలి, ఎలా మెరుగైన వస్త్రాలు అందించాలి దానిపైన మనందరం కూర్చుని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది కేవలం ఇక్కడున్న 3 నియోజకవర్గాలకు సంబంధించి కాదు, సుమారుగా 50 నియోజకవర్గాల్లో చేనేత సోదరులు పెద్ద ఎత్తున వాళ్ళు పనిచేస్తారు. నేను చూసా ప్రొద్దుటూరులో ఉన్నారు, ధర్మవరంలో చూశాను. సో యూనిఫామ్ విషయంలో ఎట్లా ప్రైస్ కంపిటేటివ్నెస్, రెండో పక్కన వచ్చేసి సరైన డైమెన్షన్స్, సో దట్ క్లాత్ కటింగ్ అప్పుడు షటిల్ చేసేటప్పుడు వేస్టేజ్ లేకుండా చేయాల్సిన అవసరం ఉందో అది మనందరూ ఒకసారి కూర్చుని మాట్లాడి సొసైటీలతో కూడా మాట్లాడి చేయాలని గౌరవ సభ్యులందరినీ కోరుతున్నాను. అంటే ఇది కేవలం ఒక లోకేష్ వల్లనే అవ్వదు, అందరం కూర్చుని మాట్లాడడం. రెండోది, నేను గౌరవ సభ్యులు కూడా కోరేది, ఈ సెషన్లో మీకు సమయం ఉంటే మంగళగిరిలో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను, వీవర్శాల అని. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు